పెళ్లి కొడుకు ఏది, పెళ్లి కొడుకు తల్లి ఏది, వీళ్ళందరూ ఏమైపోయారు? ఉన్నారా? అసలైన వారు కనబడుతున్నారు. సమయాలన్నీ మనం జాగ్రత్తగా పాటించాలి. ప్రతి చోట కూడా 7:30 ప్రారంభమవుతుంది. మీరు 7 గంటలకే బయలుదేరాలి. 7:15 నుంచి 2-3 పాటలు పాడితే 7:30కి వాక్యం ప్రారంభమవుతుంది. ఆరాధన 7:45కి వాక్యం. 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయం 'ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 'ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 38వ వచనం నుంచి చదువుదాం. 'ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 38వ వచనం. వారు నాకు ప్రజలయ్యిందురు, నేను వారికి దేవుడనే ఎందును. మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయదును. నేను వారికి మేలు చేయుట మానకుడునట్లు నిత్యమైన నిబంధన వారితో చేయుచున్నాను. వారు నన్ను విడివకుండానట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయంతోనూ నా పూర్ణాత్మతోనూ ఈ దేశంలో నిశ్చయముగా వారిని నాటెదను. దేవుని వాగ్దానాలు ఎప్పుడు తప్పు, దేవుని మాటలు ఎప్పుడు తప్పు. మనుషులు ఎప్పుడు తప్పిపోతూ ఉంటారు. మనుషులు దేవుడి దగ్గర ఇచ్చిన మాటలు చాలా వరకు తప్పిపోతూ ఉంటారు. మనం ఏం చూస్తామంటే దేవుడిని నమ్ముకున్నారు, వీరు ఇలా ఉన్నారు ఏంటి అనేది మనం చూస్తాం. కానీ దేవుడు చిత్తంలో, దేవుడు ఆలోచనలో వారు ఎలా ఉన్నారు అనేది తెలుసుకోవాలి. దేవుడు ఒక వాగ్దానం చేసినప్పుడు ఆ మాట తప్పడు. దేవుడు మాట తప్పడు. దేవుని మాట సత్యం. మనుషులు మాట తప్పుతారు. మనుషులు ప్రతిరోజు మాట తప్పుతారు. రోజుకి కొన్ని వందల సార్లు మాటలు తప్పుతారు. దేవుడు ఎప్పుడు మాట తప్పడు. మాట తప్పితే ఇంత గొప్ప సృష్టి ఇంత అద్భుతంగా జరగదు. ప్రతిరోజు కూడా సూర్యుడు చంద్రుడు వస్తున్నారు, వెళుతున్నారు. ప్రతిరోజు పగలు చీకటి మనకు కనిపిస్తూ ఉంది. నక్షత్రాలు కనిపిస్తున్నాయి. గాలి ఆగిపోలేదు, వర్షం ఆగిపోలేదు. దేవుడు ఆలోచనలు ఎప్పుడు స్థిరంగా ఉంటాయి. దేవుడు మంచివారి మీద చెడ్డవారి మీద కూడా వర్షం కురిపిస్తున్నాడు. దేవుడు అందరికీ ఆహారం పెడుతున్నాడు. కానీ దేవునితో నిబంధన చేసినటువంటి మనిషి మాట తప్పిపోతున్నాడు, దారి తప్పిపోతున్నాడు. వాడికి ఇష్టమైనటువంటి త్రోవలో తొలగిపోతూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు చెప్పే మాట చూస్తే, వారు నాకు ప్రజలయ్యుందును, నేను వారికి దేవుడునయ్యుందును. చాలా మందికి దేవుడు దేవుడు అనడమే కానీ ఆ దేవుడు ఎవరు అనేది స్పష్టంగా తెలియదు. దేవుడికి రూపము లేదు. దేవుడు ఆత్మస్వరూపి. దేవుడు ఒక మండుచున్న అగ్నిగోళం వలె ఉంటాడు, ఆకారాలతో ఉంటాడు దేవుడు. ఆ దేవుడు నేను ఎలా ఉంటానో తెలియచేయని చెప్పి ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపాడు. దేవుడు అంటే సత్యము, దేవుడు అంటే జీవము, దేవుడు అంటే మార్గము. దేవుడు అంటే మాట్లాడకుండా కదలకుండా కూర్చొని చూసి చూడేవాడు కాడు. దేవుడు మానవుడితోటి నిబంధన చేస్తాడు. ఏంటో నిబంధన అంటే, నువ్వు నన్ను నమ్ముకో, నేను నీకు మేలు చేస్తాను అనే నిబంధన ఒకటి.
నువ్వు నా మార్గంలో నడువు, నేను నీకు మేలు చేస్తాననే నిబంధన. అయితే మనిషి ఏం చేస్తున్నాడంటే దేవుడు మార్గాన్ని విడిచిపెట్టి సొంత మార్గానికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే దురాశలు, నేత్రాశలు, శరీరాశలు, జీవబిడంబాలు, ధనాపేక్షలు, రకరకాలైనటువంటి వ్యసనాల బారిన పడిపోతాడు. ఈ రోజున మనం చూస్తున్నాం, తాగుబోతులు, తిరుగుబోతులు, భయంకరమైన కార్యాలు చేస్తున్నవారు, అందరినీ దోచుకునేవారు, మోసం చేసేవారు, ఎదుటివారి సొమ్మును ఆశించేవారు, ఎదుటివారి వస్తువులను ఆశించేవారు, మాటలు అబద్ధాలు ఆడేవారు, ఇలాంటి వారిని మనం చూస్తున్నాం. వీళ్ళెవరు కూడా దేవుని సంబంధులు కాదు. దేవుని సంబంధి అయిన వాడు, దేవుణ్ణి నమ్ముకున్నవాడు దేవుళ్ళలాగా ఉండాలి. మనం అంటూ ఉంటాం ఒకసారి, ఆ మనిషి దేవుళ్ళు అంటూడండి అంటాం. మనం ఎవరి గురించి అయినా మాట్లాడుకుంటున్నప్పుడు ఒక మంచి వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటూ అంటాం, ఆ మనిషి దేవుళ్ళు అంటూడండి అంటాం. అదే సందర్భంలో ఒక భయంకరమైన వ్యక్తి గురించి మాట్లాడుకునేటప్పుడు ఆ వ్యక్తి దుర్మార్గుడు అంటే అంటాం. దేవుడు లాంటి వాడు అంటాం, దుర్మార్గుడు అని అంటాం. మరి దేవుడు లాంటి వాడు ఎవరు? ఈ లోకానికి దేవుడు లాంటి వాడు అని వారు ఎవరు వచ్చారు? ఈ లోకంలో దేవుడు లాగా జీవించింది ఎవరు? దేవుడు లాగా మాట్లాడింది ఎవరు? దేవుణ్ణి ఈ లోకానికి పరిచయం చేసింది ఎవరు? ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఏమంటాడంటే, నేను మీకు దేవుడినై యుందును, మీరు నాకు ప్రజలై యుందురు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? మీకు నాకు మధ్యలో ఒక నిబంధన ఉంది. ఆ నిబంధన ఏంటంటే, నేను చెప్పినట్టు మీరు జీవించాలి, నేను చెప్పినట్టు మీరు మాట్లాడాలి, నేను చెప్పినట్టు మీరు నడవాలి. ఈ రోజున చాలా మంది దేవుడు చెప్పినట్టు నడవరు, దేవుడు చెప్పినట్టు జీవించరు. అందుచేత వారు దేవుడి పిల్లలు కాకుండా పోతారు, దేవుడికి వ్యతిరేకమైన పిల్లలుగా ఉంటారు. మీరే అంటారు ఆ విషయం, దేవుడు లాంటి వాడు, దేవుడు లాంటి వాడని ఎవరిని అంటారు మీరు? తాగుపోతుండ అంటారా, తిరిగిపోతుండ అంటారా, రౌడీని అంటారా, దొంగోడిని అంటారా, గోండాని అంటారా, దోసుకునేవాడిని అంటారా? ఎవరి జోలికి వెళ్ళకుండా మంచిగా ఉండేవాడిని మీరు దేవుడు లాంటి వాడు అంటారు. హల్లెలూయా. మరి ఎవరిని పడితే ఆయన దేవుడు లాంటి వాడు అని అంటారా మీరు? అన్నారు కదా. అందుచేత మీకు కూడా తెలుసు దేవుడు ఎలా ఉంటాడో, మీకు కూడా తెలుసు దేవుడు మంచివాడని. మరి మానవుడు ఎందుకంత దుర్మార్గంగా తయారవుతున్నాడు? ఈ రోజున దేవుడు లాంటి మనుషులు ఎంతమంది ఉన్నారు? దేవుడు లాగా లేని మనుషులు ఎంతమంది ఉన్నారు? దుర్మార్గంలో, పాపంలో, భయంకరమైన జీవితంలో ఉన్నటువంటి వారు ఎక్కువ మంది మనకు కనిపిస్తున్నారు. అందుచేత యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే, పాపము చేస్తున్న వారికి ఇలా ఉండకూడదు అని చెప్పడానికి, తప్పుడు మార్గంలో వెళ్ళిపోతున్న వారికి ఈ మార్గం కరెక్ట్ కాదని చెప్పడానికి. అంతేకాదు, ఇలాంటి మార్గంలో నడిస్తే మీరు దేవుడి లోకానికి వస్తారని చెప్పడానికి యేసుక్రీస్తు వచ్చి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఎలా ఉండాలో చేసి చూపించాడు. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తుని నమ్ముకున్న వారందరూ ఎలా ఉండాలంటే దేవుళ్ళలాగా ఉండాలి, దేవుళ్ళలాగా ఉండాలి. తాగుబోతులు ఆయన పిల్లలు కాదు, తిరుగుబోతులు ఆయన పిల్లలు కాదు, దోచుకునేవారు ఆయన పిల్లలు కాదు, తప్పుడు పనులు చేసేవారు ఆ పిల్లలు కాదు. చేత యేసుక్రీస్తులకు వచ్చిన వారు ఒక సాక్ష్యం చెప్తూ ఉంటారు. అదేంటంటే, ఇదివరకు మేము అలాంటి వారము, ఇప్పుడు మేము దేవుణ్ణి తెలుసుకున్నాము. చూసారా, ఇప్పుడు మేము దేవుణ్ణి తెలుసుకున్నాము అని దేవుళ్ళలాగా జీవించలేదనుకోండి, వారు ఎవరంటే బైబిల్ ప్రకారం భ్రష్టులు, చెడిపోయిన వారు. అంచేత దేవుడు అంటున్నాడు, వారు నాకు ప్రజలయందును, నేను వారికి దేవుడయ్యందును, మరియు వారికి వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయము, ఏక మార్గమును దయచేయను. ఉదాహరణకి, దేవుడు మనలను ప్రేమించడమే కాదు, మన పిల్లలను ప్రేమిస్తాడు, వాళ్ళ పిల్లలను ప్రేమిస్తాడు, వాళ్ళ పిల్లలను ప్రేమిస్తాడు, పిల్లల పిల్లలను ప్రేమిస్తాడు. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఆయన నమ్ముకున్న కుటుంబంతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? నేను నిన్ను, నీ కుటుంబమును, నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను మంచి మార్గంలోనికి నడిపిస్తాను, ఏక మార్గంలోనికి నడిపిస్తాను.
ఏక మనస్సులోనికి నడిపిస్తాను. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎప్పుడు ఒక మాట చెప్పాడు. అదేంటంటే, మీరు మనస్సు మార్చుకోండి. మతాల గురించి చెప్పలేదు ఆయన, వేషాల గురించి చెప్పలేదు ఆయన, దేని గురించి చెప్పలేదు ఆయన. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఒకే మాట చెప్పేవాడు, మీరు మనసు మార్చుకోండి అన్నాడు. వెళ్ళి అడిగారు, మనసు మార్చుకుంటూ అంటే ఏంటండి? మనసు మార్చుకుంటూ అంటే దానికి అర్థం ఏంటండి అని అడిగినప్పుడు, మీరు ఇంతకాలము కూడా మానవ మనస్సు కలిగి ఉన్నారు. మానవ మనస్సు అంటే లోక సంబంధమైన మనస్సు, శరీర సంబంధమైన మనస్సు, దుష్టుని మనస్సు, దుర్మార్గపు మనస్సు, అపవిత్రమైనటువంటి మనస్సు, పాపము కలిగిన మనస్సు మీరు కలిగి ఉన్నారు. మరి ఇప్పుడు ఏం చేయాలండి? మీరు దేవుని మనస్సు కలిగి ఉండండి. హల్లెలూయా. మీ మనస్సు ఇప్పుడు ఎవరైనా కూడా ఒక తప్పు చేయకూడదన్నా, పాపం చేయకూడదన్నా మొదట మనస్సులో మార్పు రావాలి. మీరు ఒక మనిషికి ఎన్ని మాటలు చెప్పినా వాడు మారడు. మీరు ఎంతమందికి ఎన్ని మాటలు చెప్పినా మారరు. ఇలాగ నేను ఎన్ని సంవత్సరాలు బోధించినా వాళ్ళు మారరు. ఎందుకంటే వాళ్ళ మనసు మారాలి. మనసు మారిన వాళ్ళకి ఎక్కువసేపు బోధించక్కర్లే. అంచేత యేసుప్రభు అన్నాడు, మనసు మార్చుకోండి. ఏ మనసు మార్చుకోవాలి? మొదట నేను చేస్తున్న పాపాన్ని విడిచిపెట్టాలి అనే మనస్సు మీరు తెచ్చుకోండి. దానికంటే ముందు నేను చేస్తున్నది పాపము అని గ్రహించండి. హల్లెలూయా. పాపములో పతనమైన నా దేహమును పరిశుద్ధాలయముగా చేసుకొంటిని. పాపములో పతనమైన నా దేహమును పరిశుద్ధాలయముగా చేసుకొంటిని. దూరస్తులమైన మమ్ము నీ రక్తముతో చేరదీసి చేర్చుకున్న స్వామి స్తోత్రము. దూరస్తులమైన మమ్ము నీ రక్తముతో చేరదీసి చేర్చుకున్న స్వామి స్తోత్రము. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. మా హృదయమునందు శుద్ధి కలిగించితివి. నిన్ను చూచు నిరీక్షణ నాకు సగితివి. నా హృదయమునందు శుద్ధి కలిగించితివి. నిన్ను చూచి నిరీక్షణ నాకు సగితివి. పరిశుద్ధుల స్వాస్థ్యములకు నన్ను పిలచిన సర్వోన్నతుడా నిన్ను స్తుతించెదను. పరిశుద్ధుల స్వాస్థ్యములకు స్వాస్థ్యములకు నన్ను పిలిచిన సర్వోన్నతుడా నిన్ను స్తుతించెదను. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. పరలోకపు తండ్రి నీవు పరిపూర్ణుడవు. పరిపూర్ణతయందు నన్ను నడిపించితివి. పరలోకపు తండ్రి నీవు పరిపూర్ణుడవు. పరిపూర్ణతయందు నన్ను నడిపించితివి. సమస్తమును చేయుటకు బలపరచితివి. సమాధానకర్త నీకే వందన స్తుతులు. దేవుడు ఈ లోకానికి యేసు ప్రభుని పంపించిన కారణం ఏంటంటే, మానవుడు ఎలా బ్రతకాలో చెప్పడానికి. ఆయన బ్రతికి చూపించాడు, మాట్లాడి చూపించాడు, చేసి చూపించాడు. ఆయన చెప్పింది చెప్పినట్టు చేసేవారే దేవుడి దగ్గరికి వెళ్తారు. మానవుడు తనకిష్టమైన మార్గంలో నడిచేవాడు దేవుడి దగ్గరికి వెళ్ళడు. ఎక్కడికి వెళతాడు? గుర్తుపెట్టుకోండి, మానవుడికి ఆత్మకు, మీరు శరీరాన్ని చూస్తారు, శరీరం ఇక్కడ సమాధి చేసినా, కాల్చినా, ఏం చేసినా
అది మట్టిలో కలిసిపోతుంది. శరీరానికి విలువ ఏమీ లేదు. ప్రాణం పోయిన శరీరానికి విలువ లేదు. అర్థమవుతుందా? అంచేత ఆత్మ అనేది విలువైంది. ఆత్మకు 2 స్థలాలు ఉన్నాయి. మొదటి స్థలం దేవుని లోకము, స్వర్గలోకం కాదు. ఆటలు పద్యాలు తాగుళ్ళు ఏముండవు అక్కడ. మహిమగా ఉంటుంది, వెలుగుగా ఉంటుంది. దేవుని లోకం అది. అది దేవుని లోకం. ఈ దేవుని మాట వినని ఆత్మ, తన సొంత మార్గంలో నడిచే ఆత్మ దేవునికి వ్యతిరేకమైన లోకానికి, అంటే నరక లోకానికి, అంటే అగ్నిగుండానికి, ఎప్పుడు నెమ్మది లేనటువంటి స్థలానికి ఆ ఆత్మ వెళుతుంది. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మార్గంలో నడిచేవాడే దేవుని రాజ్యానికి, దేవుని లోకానికి వెళతాడు. దేవుని మార్గంలో నడవని వాడు పాతాళానికి వెళతాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే, దేవుని మార్గం అంటే ఏంటో తెలియచేయడానికి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. దేవుని మార్గము, దేవుని మతము తెలియచేయడానికి రాలేదు. దేవునికి మతము లేదు. దేవుడికి అందరూ పిల్లలే. మీరు దేవుడికి అందరూ పిల్లలు అనడానికి సాక్ష్యం ఏంటంటే, ప్రపంచంలో ఉన్న 750 కోట్ల మందికి కూడా ఒకే ఆకారం ఉన్నది. 2 కళ్ళు, 1 ముక్కు, పెదవులు, 2 చేతులు, 2 కాళ్ళు ఉన్నాయి. కానీ 4 కాళ్ళు, 5 చేతులు, 3 తలకాయలు, 18 కళ్ళు ఏమీ లేవు. ఇదంతా వికృతంగా మనుషులు ఏర్పాటు చేసుకున్న రూపాలు ఇవన్నీ కూడా. మానవుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా ఒక్కలాగే ఉంటాడు. హల్లెలూయా. ఒక్కలాగే. నేను చాలా దేశస్తుని చూశాను, చాలా మందిని చూశాను. ఎవ్వరు 2 తలకాయలతోటి, 3 కళ్ళతోటి, 2 ముక్కులతోటి లేరు. అందరూ ఒక్కలాగే ఉన్నారు. అందుచేత మానవులందరికీ దేవుడు ఒక్కడే. మానవులందరికీ దేవుడి దగ్గరికి వెళ్ళవలసిన మార్గము ఒక్కటే. అందుచేత ఆయన ఏమంటున్నాడంటే, ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. దేవుని స్తోత్రం. ఏక హృదయము ఏక మార్గము, ఒకే మార్గము, ఒకే హృదయం. అది దేవుని హృదయం, అది దేవుని మార్గము. రకరకాల మతాలన్నీ కూడా మానవులు సృష్టించుకున్నాయి. రకరకాల మార్గాలన్నీ కూడా మానవులు సృష్టించుకున్నాయి. దేవుడు ఒక్కడే, దేవుని మార్గము ఒక్కటే. అదే సత్య మార్గము, అదే జీవ మార్గము. దాంట్లోకి వెళ్ళేవారు ఎవరంటే, దేవుని మనస్సు కలిగిన వారు, అంటే మంచి మనస్సు కలిగిన వారు. ఏంటంటే దేవుడి మనస్సు అంటారా? ఒక మంచి మనస్సు. దేవుడి మనస్సు ఏంటంటే మంచి మనస్సు. అంటే ఎలాంటి మనస్సు? ఎవ్వరికి ఎప్పుడు ఏ విధమైన హాని చేయని మనస్సు. హల్లెలూయా. చూసారా? మరి నువ్వు మంచివాడివే అంటే ఎవ్వరికి హాని చేయని వాడివై ఉండాలి. నీ జీవిత కాలంలో కూడా ఎప్పుడు పొరపాటును కూడా ఎవరిని దూషించక, హాని చేయక, ఎవరితోటి జగడమాడక, ఎవరి మీద నిందలు వేయక నువ్వు ఒక పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండాలి. అంచేత మానవుడు తన సొంతంగా మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆ మార్గం దైవ మార్గం కాదు. మానవుడు సొంతంగా ఏర్పాటు చేసుకున్న మార్గము దైవ మార్గము కాదు. దేవుని కుమారుడు ఏర్పాటు చేసిన మార్గమే దైవ మార్గం. హల్లెలూయా. అంచేత మానవులు ఏర్పాటు చేసుకున్నవన్నీ వంకర దారులు. ఎవడి దారికి వాడి ఇష్టం వచ్చినట్టు తొలగిపోయి, అందుచేత ఆయన కుమారుడు వచ్చి మార్గాన్ని తెరిచాడు. ఇంకొక విషయాన్ని మనం చూసినప్పుడు, మానవుడు పాపి, జన్మతః కర్మతః పాపి. ఏ విధంగా అంటారా? మానవుడికి తల్లిదండ్రుల రూపాలు వస్తాయి, తల్లిదండ్రుల లక్షణాలు వస్తాయి, తల్లిదండ్రుల రోగాలు వస్తాయి, తల్లిదండ్రుల సమస్యలు పిల్లలకు వస్తాయి. అలాగే పూర్వము మన తాత ముత్తాతలకు ముందున్నటువంటి వారు, దేవుడికి వ్యతిరేకంగా జీవించిన వారందరూ మనకు పాపాన్ని తీసుకొచ్చారు. పాపాన్ని మూటగట్టి మన నెత్తి మీద పెట్టారు. దాన్ని జన్మ పాపం అంటారు. ఒకవేళ ఒక మనిషి పుట్టిన కాడి నుంచి ఏ పాపము చేయకపోయినా మన మీద పాపము ఆరోపించబడి ఉంది. మరి ఈ జన్మ పాపాన్ని
ఈ కర్మ పాపాన్ని తీసేయాలంటే ఏం చేయాలంటే జన్మ కర్మ పాపములు లేనటువంటి ఒక వ్యక్తి మనందరి కొరకు రక్తాన్ని చెందించాలి. జన్మ కర్మ పాపములు లేని ఒకే ఒక మానవుడు యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు లేరు, జన్మ కర్మ పాపములు లేని వారు ఎవరు లేరు ఆయన తప్ప. అందుచేత ఆయన ఏమేం చేశాడు తెలుసా? ఏక హృదయం బోధించాడు, ఏక మార్గం బోధించాడు. అలాగే అలా నడవాలనుకున్న వారందరికీ కూడా పాప విమోచన కోసం ఆయన శిలువలో మరణించి మనందరి కొరకు రక్తాన్ని చిందించి మనలను విడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు యేసుక్రీస్తు ప్రభు. ఇన్ని అద్భుత కార్యాలు మానవుల కొరకు ఆయన చేశాడు. పైనున్న ఆకాశమందు క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున ఏదు రక్షణ ఏ పాపమున ఏదు పాప లోకానికి ఇచ్చినటువంటి గొప్ప అద్భుత అవకాశం యేసుక్రీస్తు నామం. మనం దేవుడి మార్గంలో నడవాలన్నా, దేవుడి రాజ్యానికి వెళ్ళాలన్నా, దేవుని హృదయం కావాలన్నా మొట్టమొదట ఆయన రక్తంలో మనం విడుదల పొందాలి. విడుదల పొందిన తర్వాత ఆయనలాగే నడవాలి, ఆయనలాగే జీవించాలి. నిజంగా యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ యేసు ప్రభులాగా జీవించుకుంటే ఈపాటికి అందరికీ యేసు ప్రభు అంటే అర్థమైపోయేది. కానీ యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఇంకా దుర్మార్గులుగా, దౌర్భాగ్యంగా, అపవిత్రులుగా ఆయనకు వ్యతిరేకంగా నడుస్తున్నారు కనుకనే ఆయన గురించి ఎవరికి అర్థం కావడం లేదు. కానీ ఆయనలాగా నడిస్తే అందరికీ అర్థమవుతుంది. ఒక వీధిలో యేసు ప్రభువును నమ్ముకున్న కుటుంబం ఉంటే ఆ కుటుంబం అంతా యేసు ప్రభువులాగా నడిస్తే ఆ వీధి వారందరికీ అర్థమవుతుంది. అలాగే గ్రామంలో ఉండే ప్రతి వీధిలో, ప్రతి సందులో యేసు ప్రభువును నమ్ముకున్న వారు గనక యేసు ప్రభువులాగా జీవిస్తే ఆ చుట్టుపక్కల ఉన్న కుటుంబాలకు అర్థమవుతుంది. ఊరికే నమ్ముకోండి హల్లెలూయా హల్లెలూయా అంటే ఎవరు నమ్ముతారు? మన జీవితాన్ని వారికి చూపించాలి. ఇదివరకు నేను వేరు, ఇప్పుడు నేను వేరని నువ్వు చెప్పుకోకూడదు, వాళ్ళు చెప్పాలి. హల్లెలూయా.
మనం ప్రభువుని చూపించాలి మన జీవితంలో, మన మాటల్లో, మన చూపుల్లో, మన ప్రేమలో, మన ఆదరణలో. కానీ మనం తలుపులు వేసుకుని ఎవరింట్లో వాళ్ళు కూర్చుని ఎవరితోటి సంబంధం లేకుండా, ఎవరిని ప్రేమించకుండా, ఎవరికి సహాయం చేయకుండా, ఎవరితోటి ఏ విధమైన ఇది లేకుండా మనం జీవిస్తూ మేము చాలా గొప్పగా జీవిస్తున్నాం అనే జీవితం కాదు. అలాగా పరలోకంలో ఆయన తలుపులు వేసుకుని సింహాసనం మీద కూర్చుంటే ఈ లోకంలో ఎవ్వరికి రక్షణే లేకుండా పోతుంది. దేవుని స్తోత్రం. చేత మనం అందరికీ దేవుడి గురించి చెప్పాలి, మనం అందరికీ దేవుడి జీవితాన్ని చూపించాలి. నువ్వు అద్దెకుంటున్న స్థలంలో, నీ ఇంటిలో, నీ వీధిలో నువ్వు ప్రభువుని చూపించాలి. సువార్త చేయక్కర్లేదు, నువ్వు ప్రభువుని చూపిస్తే చాలు. నువ్వు చూపించు, నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తావు. అందుకే ఎవరికి యేసు ప్రభు గురించి అర్థం కాదు. అర్థమవుతుంది నీకు అందరికీ. వాళ్ళు యేసు ప్రభు నమ్ముకున్నారండి, ఎవరిని ఏమంటారండి, ఎవరి జోలికి వెళ్ళరండి, మంచి వాళ్ళండి అనే పేరు నువ్వు తెచ్చుకోవాలి. తప్పు చేయరండి, తాగరండి, తిరగరండి, మోసం చేయరండి, ఎవరిది ఆశించరండి. ఎందుచేత అమ్మ అలా ఉంటారు, వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నారండి అని చెప్పాలి. నీ గురించి సాక్ష్యం నువ్వు కాదు, నిన్ను చూసేవాళ్ళు చెప్పాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎవరి కాళ్ళు మేము భలేగా ఉన్నామండి అని చెప్పుకుంటే కుదరదండి. చూడండి, నేను వారికి మేలు చేయుట మానకుంటున్నట్లు నిత్యమైన నిబంధన వారితో చేయుచున్నాను. దేవుడు ఎంత మంచివాడో చూడండి. ఇలాగ ఆయన మార్గంలో నడిచే వారికి, ఆయన నిబంధనలో ఉండేవారికట ఆయన రాసుకున్నాడంటే ఏమని రాసుకున్నాడో తెలుసా? నేను మా కుటుంబానికి తరతరముల వరకు మేలు చేయుదును. హల్లెలూయా. చూసారండి, నేను ఎప్పుడు మేలే చేస్తాను. యేసుక్రీస్తు ఎవరో తెలుసండి? మేలు చేయడానికి వచ్చిన దేవుడు. కొంతమంది మాకు ఎలా జరిగింది, యేసుక్రీస్తు ఎలా చేశాడు, మా పిల్లల్ని ఎలా చేశాడు, మా కుటుంబాన్ని ఎలా చేశాడు, మా అమ్మని ఎలా చేశాడు, మా నాన్నని ఎలా చేశాడు అనేవారు బుద్ధి లేనివారు, బుద్ధిహీనులు. బుద్ధి లేని వారు ఈ మాట మాట్లాడతారు. దేవుడు మమ్మల్ని ఎలా చేశాడు, దేవుడు మమ్మల్ని ఎలా చేశాడు అనేవారు ఎవరో తెలుసండి? బుద్ధి లేని వారు. ఎందుకో తెలుసా? యేసు ప్రభువు నీ కొరకు మేలు చేస్తాడో కీడు చేస్తాడో ఒక్కసారి ఆ సిలువను చూస్తే నీకు అర్థమైపోతుంది. హల్లెలూయా. సిలువలో వేలాడుతున్న దేవుడు నీకు కీడు చేస్తాడా? సిలువలో వేలాడుతున్న దేవుడు నిన్ను హాని చేస్తాడా? నిన్ను పాడు చేస్తాడా? కొంతమంది ఏదైనా రోగం వస్తే దేవుడు ఎందుకో నాకు ఈ రోగం పెట్టాడు. దేవుడు రోగం పెట్టలేదు, నీ రోగముల కొరకు ఆయన సిలువలో రక్తం చెందించాడు. హల్లెలూయా. మీరు ఇది మొదలుకొని ఎవరైనప్పటికీ కూడా ఏ విషయమైనా దేవుణ్ణి ఏదైనా అన్నారో అది మీకు రెండవ పాపం. ఆల్రెడీ పాపం పూర్తిగా ఉంది నేను ఎత్తి మీద, ఇప్పుడు ఇంకా పాపాన్ని మూట కట్టుకుంటావు. నీకు ఏం జరిగినా ఎప్పుడు ఎవరిని అనకూడదు, జాగ్రత్త. దేవుని స్తోత్రం. దేవుడు బుద్ధిపూర్వకంగా ఎవరికి హాని గాని కీడు గాని చేయడు. మనుషులు వాళ్ళ దురాశల చేత, స్వకీయ దురాశల చేత దుర్మార్గంలో నడిచి పాపంలోకి వెళ్ళి రోడ్డంట వెళ్ళే అతను రోడ్డు చూడాలి కదా. ఈ మధ్యన చాలా మందిని చూస్తున్నాను, ఎదుట ఎవరు వస్తున్నారు, రోడ్డులో వాహనం వస్తుందా, ఎవరు వస్తున్నారని చూడటం లేదు. మోటార్ సైకిల్ మీద వెళ్తూ ఫోన్ చూసుకుంటూ వెళుతున్నారు, ఇలా పెట్టుకుని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకి యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ దేవుడు చేయలేదు, వాళ్ళ బ్రతికే వాళ్ళని యాక్సిడెంట్ చేసింది. హల్లెలూయా. నీ జీవితం నువ్వు చెడగొట్టుకుని దేవుడు నన్ను ఎలా చేశాడని ఫ్యాషన్ అయిపోయింది ఈ దినాల్లో ప్రతి వారికి. కొంతమంది వచ్చి ఏమ్మా మీరు దేవుడిని నమ్ముకున్నారు, మరి మీకు ఇలాగెందుకు జరిగింది అనేవారు ఉన్నారు. వారికి తెలియదు, వారికి మీరు చెప్పాలి, ఇది మేము దేవుడిని నమ్ముకున్నందువల్ల జరగలే, మేం చేసుకున్నటువంటి తప్పులు మా మీదకి వచ్చినాయి అని చెప్పాలి. హల్లెలూయా. ఎప్పుడు ఇది మొదలుకొని ఎప్పుడు మీరు ఏ విషయంలో కూడా ప్రభువుని అనొద్దు. ఎందుకంటే ప్రభువు నీ కొరకై ప్రాణమిచ్చి రక్తం చిందించిన దేవుడు నీకు హాని చెయ్యడు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచిన మరి ఒకరు
చేసినారు పరిహాసమాడినారు చేసినారు పరిహాసమాడినారు నోరు తెరువలేదాయ ప్రేమ కదురు కలుగలేదాయ ప్రేమ ఇలాంటి దేవుడిని మనం కూడా ఇలాగ అనడం ఎంతవరకు న్యాయం అంటారు? చాలా మంది దగ్గర విన్నాను నేను, దేవుడు ఇలాగెందుకు చేయాలి, దేవుడు అలాగెందుకు చేయాలి. జాగ్రత్త, ఒక్కసారి పైకి చూడు, నువ్వు దేవుడు నానవు. దేవుడు నానవు పైకి చూస్తే పైన ఆకాశం ఉంది, నక్షత్రాలు ఉన్నాయి, సూర్యచంద్రాదులు ఉన్నారు. ఇలా చేసేటంటి దేవుడు అని ఎవరైనా అన్నారా? ఆయన్ని చేసింది ఆయనే కదా. ఈ చల్లటి గాలి ఊపిరి ఊదింది ఆయనే కదా. మరి నిన్ను ఎంత బాగా చేశాడో ఆయనే కదా. ఆయన చేసిన సృష్టి అంతా మంచిగా చేశాడట. అంచేత నీ జీవితంలో ఎప్పుడు కూడా దేవుడు ఇలా చేశాడేంటి అన్న మాట వాడవద్దు ఇంకెప్పుడు కూడా. ఆయన ఏమంటున్నాడంటే, నేను నిత్యము వారికి మేలు చేయునట్లు, వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయంలో భయభక్తులు పుట్టించదని. గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. నువ్వెప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. విడిచిపెడితే ప్రమాదంలో పడతావు. అందుకే దేవుడు అంటాడు, నన్ను విడిచిపెట్టకుండానట్లు భయభక్తులు పుట్టించదము. యేసు ప్రభు ఒక మాట చెప్తాడు, నాయందు నిలిచి ఉండేవారు ఫలించదరు. నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు. ఈ రోజున చాలా మంది ప్రభువును నమ్ముకొని ఆదివారం నాడు ఒక్కరోజు కనపడతారు, లేదా ఎక్కడైనా ప్రార్థనలు కనపడతారు, కానీ ఆయనతో కలిసి జీవించరు, ఆయనతో కలిసి ఉండరు. అందుచేత విడిగా ఉంటారు కనుక వారు ఎండిపోతారు, కాలిపోతారని యేసు ప్రభు చెప్పాడు. మరి ఎవరు దేవుడితో ఉంటారు ఎప్పుడు అంటే, దేవుని యందు భయభక్తులు గలవారు. దేవుని యందు భయభక్తులు గలవారు ఎక్కడున్నా కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు. అమ్మో దేవుడు చూస్తున్నాడు, ఎవరు చూడలేదు కాదు, దేవుడు చూస్తున్నాడు అని భయభక్తులు కలిగి ఉండటం చేత ఈ రోజున పాపం చేసే వాళ్ళందరూ ఎవరు తెలుసండి? దేవుని యందు భయభక్తులు లేనివారు. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు ఉన్నవారు పాపం చేయరు. ఎందుకంటే ఎక్కడ చేస్తున్న దేవుడికి కనిపిస్తుంది, మనుషులకు కనిపించదుగా. దేవుడికి కనిపించని పాపం అంటూ ఏది ఉండదు. అంచేత భయభక్తులు కలిగించినట్టు పుట్టించదం. చూసారండి, వారికి మేలు చేయుటకు వారి ఎంతో ఆనందించుచున్నాం. చూసారండి, దేవుడికి ఏ విషయంలో ఆనందం చెప్పండి అందరూ, మీరు గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. చూసారండి, దేవుడికి మీరు సంతోషంగా ఉండటం ఇష్టం, దేవుడికి మీరు ఐశ్వర్యంగా ఉండటం ఇష్టం, దేవుడికి మీరు ఆరోగ్యంగా ఉండటం ఇష్టం, దేవుడు మీరు ఎప్పుడు ఆహారం తీసుకుని మంచి వస్త్రాలు కట్టుకోవడం దేవుడికి ఇష్టం. మరి ఎందుకు ఉండట్లేదు? చాలా మంది అప్పుడు పోలైపోయి ఎత్తుకున్నారు, తిప్పలు పడుతున్నారు, గొడవలు పడుతున్నారు, సంసారంలో తన్నుకుంటున్నారు, గుద్దుకుంటున్నారు, రకరకాలుగా ఎందుకు జీవిస్తున్నారు? మరి దేవుడేమో వారు ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, వారు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దీనికి కారణం ఒకటే, వారికి దేవుని యందు భయభక్తులు లేవు, దేవుని హృదయం లేదు, దేవుని మార్గంలో నడవరు, దేవుని భయం వారికి లేదు. మరి ఎందుకు నమ్ముకున్నారు? ఒక ఆచారంగా నమ్ముకున్నారు యేసు ప్రభు. మేము యేసు ప్రభుని నమ్ముకున్నాం, ఏం దానివల్ల ప్రయోజనం ఏంటి? యేసు ప్రభుని నమ్ముకున్నామంటే ప్రయోజనం ఏంటి? ప్రయోజనం ఏమీ లేదు. భయం ఉండాలి, భక్తి ఉండాలి, మంచి హృదయం ఉండాలి, ఆయన మార్గంలో నడవాలి, ఆయనతో కలిసి జీవించాలి. ఎంత ఉన్నది వెనకాల దీనికి, దేవుని స్తోత్రం. అంతేగాని కేవలం యేసు ప్రభుని నమ్మేసుకున్నాం అంటే నీ హృదయంలో సంతోషం కలగడం కష్టం. కానీ సత్యం చెప్తున్నాను, నిజముగా యేసు ప్రభు త్రోవలో నడిస్తే కనుక ఒక కుటుంబం, నేను చెప్తున్నాను, నేను గర్వంగా చెప్తున్నానని మీరు అనుకున్నా పర్వాలేదు, ఒక కుటుంబము యేసు ప్రభువులో ఉంది అనడానికి నా కుటుంబం సాక్ష్యంగా మీకు ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. సంతోషంగా గడుపుతామండి అందరం.
పిల్లలతో సహా మీరు కూడా అలా గడపాలని నేను కోరుతున్నాను. ఎప్పుడు కలుసుకున్న పిల్లలు పెద్దలు అందరూ ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుని జాగ్రత్తగా ప్రతిరోజు పిల్లలు పెద్దలు ప్రార్థన చేసుకుని కుటుంబం అందరికీ దేవుడు అంటే భయం. మాకు నా కుటుంబంలో ఒక్కళ్ళు కూడా దేవుడికి వ్యతిరేకంగా ఉంటే నేను ఊరుకోను. ఇది నేను బెదిరించటం లేదు. మనకి సంతోషం కావాలంటే, మన కుటుంబంలో సంతోషం కావాలంటే కుటుంబంలో అందరూ దేవుడికి భయపడాలి. అందరికీ దేవుని మనస్సు కావాలి. అందరూ ఒకే మార్గంలో నడవాలి. అందరికీ ఏక మనస్సు కావాలి. అదే క్రీస్తు మనస్సు. హల్లెలూయా. ఈ రోజున మొగుడు ఒక దారి, పెళ్ళం ఒక దారి, పిల్లలు ఏళ్ళే ప్రభువుని నమ్ముకున్నా అంటున్న వాళ్ళే. తల్లికి కూతురికి పడదు, తండ్రికి కొడుక్కి పడదు, భార్యకి భర్తకి పడదు. ఈడ మళ్ళీ హల్లెలూయా హల్లెలూయా అంట బైబిల్ తిరుగుతారు. ఎందుకంటే వారందరి హృదయం దేవుడు చెప్పినట్టు ఏక హృదయం కాదు, రకరకాల హృదయాలు, రకరకాల ఆలోచనలు. తల్లితో ఒక ఆలోచన, కూతురితో ఒక ఆలోచన, భర్తతో ఒక ఆలోచన, భార్యతో ఒక ఆలోచన, పిల్లలతో ఒక ఆలోచన, పాస్టర్ గారితో ఒక ఆలోచన, సంఘాలతో ఒక ఆలోచన. అందరూ అన్ని ఆలోచనలు కాదు. ఒకే ఆలోచన, ఒకే మనస్సు, ఒకే మార్గం. అదే యేసు మార్గం. హల్లెలూయా. నీ కుటుంబాన్ని సరిచేసుకో ఈరోజు. నీ జీవితాన్ని సరిచేసుకో ఈరోజు. నీ హృదయాన్ని సరిచేసుకో ఈరోజు. నీ పిల్లల్ని సరిచేసుకో. అందరూ కలిసి ఏక మనసులోకి రండి, ఏక హృదయంలోకి రండి, దేవుని మార్గంలోకి రండి. అందుచేత ఆయన అంటున్నాడు, వారికి మేలు చేయుటకు నేను ఆనందించుచున్నాను. దేవుని స్తోత్రం. మన పిల్లలు ఎక్కడున్నా మనం సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. మన పిల్లలు ఎక్కడున్నా వారు బాధపడుతుంటే మన హృదయానికి చాలా బాధగా ఉంటుంది. మన పిల్లలు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. అలాగే దేవుడు కూడా ఆయన పిల్లలు అంత సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన పిల్లలు సంతోషంగా ఉండాలంటే ఆయన మార్గంలో నడవాలి, ఆయన మాట వినాలి, ఆయన చెప్పినట్టు జీవించాలి, భయభక్తులు కలిగి ఉండాలి, ఏక హృదయం కలిగి ఉండాలి. చూసారంటే వారికి మేలు చేయుట ఎందు. చివరిగా నా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ఈ దేశములో నిశ్చయముగా నాటుతాను. దేవుడంట నిండు మనస్సుతోటి నిజమైన ఆశీర్వాదము నీకు ఇస్తానంటున్నాడు. నిన్ను చక్కగా స్థిరపరుస్తానంటున్నాడు, బలముగా నాటుతానంటున్నాడు. దేవుడి ఉద్దేశం అర్థమైందా? ఒక్కటే ఈ చివరిగా నువ్వు గుర్తించు. దేవుడంట మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమిస్తాడంట. మరి దేవుడికి ఏం కావాలి? దేవుడు నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించు. హల్లెలూయా. నువ్వు దేవుడిని అటు ఇటుగా అరకొరగా ప్రేమిస్తున్నావు. దేవుడి కోసం ఏమి చేయలేకపోతున్నావు. దేవుడు ఏదైనా చేయమంటే ఈ రోజు వరకు చాలా మంది మీలో అది చేయకుండా తిరుగుతున్నారు. మిమ్మల్ని దేవుడి చేతికి అప్పచెప్పాను. ఈరోజు దేవుడు మాట వినని వారందరినీ దేవుడి చేతికి ఈరోజు అప్పచెప్పుకున్నాడు మధ్యాహ్నం. మీలో దేవుడి మాట వినని వారందరినీ దేవుడి చేతికి అప్పచెప్పాను ఈరోజు మధ్యాహ్నం. ఎందుకంటే ఇప్పుడు అందరూ వింటున్నారు, చూస్తున్నారు కనుక మరలా చెప్తున్నాను. ఇంకా నేను వారిని అడగను. వారు తీయవలసిందే. తీయలేదంటే వారు దేవుడి చేతిలోకి వెళ్ళిపోతున్నారు. ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి. ఏ విషయం అయినా సరే కొంతకాలమే మాట్లాడతాడు దేవుడు, కొంతకాలమే హెచ్చరిస్తాడు, తర్వాత తీర్పులోకి వెళ్ళిపోతారు. జాగ్రత్త. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నా పూర్ణ హృదయంతో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నా పూర్ణ మనస్సుతోటి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఆయన మీరు చాలా మంది నన్ను ప్రేమించడం లేదు. యేసు ప్రభు అడిగారు, ఒక్క మాట యేసు ప్రభు చెప్పారు. 2 ఆయన ఆజ్ఞలు ఇచ్చారు. ఒకటి, నీ పూర్ణ హృదయము, పూర్ణ మనస్సు, పూర్ణ వివేకము, పూర్ణ వివేచనతో దేవుణ్ణి ప్రేమించు. 2వ ఆజ్ఞ ఏంటో తెలుసా? నీలాగా ఉన్న నీ ప్రక్కనున్న మనిషిని ప్రేమించు. దేవుని హల్లెలూయా. 2 ఆజ్ఞ. మనం నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడి మాట వింటాము. మనము చాలా మందిని దేవుడి మాట వినలేదు. దేవుడు చాలా కాలం కిందట ఆజ్ఞాపించిన ఆజ్ఞ మీరు పాటించలేదు చాలా మంది.
అందుకే ఈ రోజు మధ్యాహ్నం దేవుడు అన్నాడు, వారి విషయం నాకు వదిలే, ఇంక నువ్వు మాట్లాడకన్నా, ఇక నేను ఆ విషయం సంభాషించను, కానీ చాలా జాగ్రత్త. ఏ విషయమైనా సరే కొంతకాలం చెప్తాడు దేవుడు. అబ్బాయి అలా ఉండొద్దు, అబ్బాయి అలా ఉండొద్దు, అమ్మాయి ఎలా ఉండొద్దు అని కొంతకాలం చెప్తాడు, తర్వాత విడిచిపెట్టేస్తాడు. దేవుని స్తోత్రం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు. రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం. లోకమంతా శ్రమకాలం. విడువబడుట బహుఘోరం. విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజ్యమేలును. వెయ్యేళ్ళపై యేసు రాజ్యమేలును. ఈ లోక రాజ్యాలన్నీ ఆయనవే అగును. ఈ లోక రాజ్యాలన్నీ ఆయనవే అగును. శాంతి వర్ధిల్లును. నీతి శాంతి వర్ధిల్లును. న్యాయమే కనబడును. న్యాయమే కనబడును. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర. సాగిలపడి నమస్కరించి గడగడలాడేను. సాగిలపడి నమస్కరించి గడగడలాడేను. వందనే మోకాళ్ళన్నీ. చక్కని మాటలు విన్నారు. క్రీస్తు యేసులాగా జీవించాలి. వారికి సమాధానం, పిల్లలకి సమాధానం, సంతోషం, సౌభాగ్యం
ఇది యేసుక్రీస్తు గృహం అంటే అందుకనే అంత ప్రశాంతంగా ఉన్నారు అనేటటువంటి పేరు తెచ్చుకోవాలి మీరందరూ కూడా. ప్రార్థన పెట్టించుకున్న వారే కాదు, ప్రతి ఒక్కరు కూడా రక్షణ లేని వారు రక్షణ పొందాలి. పాప జన్మ కర్మ పాప శాపాల నుంచి విడుదల పొందాలి. దేవుడి భయంకరమైన దినాల్లో కూడా మన సంఘాన్ని ఎంత క్షేమంగా కాపాడాడు దేవుడు. దేవుని స్తోత్రం. ప్రార్థన. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభా, ఈ రాత్రి ప్రత్యేక కూటమిని మీరు ఆశీర్వదించండి. ప్రకాశంతో భార్యను దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి, సంఘాన్ని దీవించండి, వారి కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి. ఈ సందులో ఉన్నవారిని, వీధిలో ఉన్నవారిని, గ్రామాన్ని దీవించండి. మీ సంఘాన్ని క్షేమంగా కాపాడండి. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి. ఈ స్వార్థ ఫలాన్ని మీ బిడ్డలందరికీ దయచేయండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.